టైలరింగ్ క్లాస్. మన ఈరోజు క్లాస్లో లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసేదని చూస్తాము. నెక్స్ట్ క్లాస్లో ఆ స్టిచ్చింగ్ ఎలా చేసేదని చూస్తాము. ఇప్పుడు ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ ఎత్తి పెట్టుకున్నాను. లైనింగ్ అని ఇది వచ్చి క్లాత్. ఇప్పుడు ఫస్ట్ మనం లైనింగ్లో మార్క్ చేసి కట్ చేసుకుంటాము. అది అట్నే ఎత్తి క్లాత్లో పెట్టి కట్ చేయాలి. దానికి ఫస్ట్ మనం వచ్చి లైనింగ్లో మార్క్ చేసి కట్ చేసుకుంటాము. ఇది లైనింగ్ నేను ఎత్తుకోండేది. ఇది వచ్చి రెండుగా నేను మడుచుంటాను. ఇలాగా మడిచేసుకోవాలి. మడుచుకొని ఈ జాకెట్ కదా మనం మెస్ట్రింగ్ చేయబోతాము. ఇది ఎలా ఎట్ట చేసేది చూస్తాము. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ ఎత్తుకుంటాము. ఈ లైనింగ్ క్లాత్లో ఎలా మార్క్ చేసి కట్ చేసేదని చూస్తాము. ఫస్ట్ వచ్చి మనం కింద మడిచి కుట్టుకునే దానికని 1 ఇంచ్ పెట్టి మార్క్ చేస్తాము. ఇలా మనం కింద మడిచి కుట్టేదానికి ఒక 1 ఇంచ్ మార్క్ చేసి పెట్టుకుంటాము. ఇప్పుడు ఈ మార్కులో ఉంచి బ్లౌజ్ లెంత్ ఎంత ఉంటుందని చూస్తాము. ఇది బ్లౌజు. ఈ బ్లౌజ్ లెంత్ చూడి ఈ షోల్డర్ నుంచి కింద భాగానికి మనం స్ట్రైట్ చేసి పెట్టుకుంటాము. అలా పెట్టుకొని ఇది మనం మార్క్ చేస్తున్నాం కదా, ఆ మార్క్లో ఉంచి కరెక్ట్గా కొలత పెట్టి ఇక్కడ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దాకా ఎంత ఉందో అంత మార్క్ చేసుకుంటాము. ఇక్కడ 12.5 ఇంచ్ ఉంది. అదే ఈ సైడ్ ఆపోజిట్ సైడ్ అలాగనే మార్క్ చేసుకుంటాము. మార్క్ చేసి స్ట్రైట్ చేసుకుంటాము. ఇది వచ్చి బ్యాక్ పార్ట్ మనం ఇలాగ మార్క్ చేసి పెట్టుకుంటాము. దీంట్లో వచ్చి మనం నెక్, షోల్డర్, హామ్ కోల్ ఎలా మార్క్ చేసేదని చూస్తాము. ఇది నెక్. ఈ నెక్ వచ్చి మన షోల్డర్ వచ్చి ఆపోజిట్ షోల్డర్ రెండు ఒకటిగా పెట్టి మనం ఇలా ఎత్తి మనం ఇక్కడ మార్క్ చేస్తున్నాం చూడండి. ఆ మార్క్లో కరెక్ట్గా మనం బ్యాక్ పెట్టి నెక్ని షోల్డర్ ఇలా పెట్టి మనం మార్క్ చేసుకుంటాము. ఇలా మార్క్ చేసుకుంటాము. ఈ వీనెక్ పెట్టింటాను నేను. వీనెక్ మార్క్ చేస్తుంటాను. అలాగే వచ్చి మనం ఈ షోల్డర్ నుంచి హామ్ కోల్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని దాంతో కుట్టేదానికి ఒక 1/4 ఇంచ్ వదులుకుంటాము. ఇప్పుడు వచ్చి మనం స్లీవ్ హామ్ కోల్ వచ్చి ఎంత ఉందో మార్క్ చేసుకుంటాము. మనం బ్లౌజ్ ఇలాగ పెట్టి స్ట్రైట్ చేసుకొని ఈ చెయ్యి వచ్చి పైకి ఉండేలాగా పెట్టి మనం కొలత ఎత్తాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి హామ్ కోల్ ఎంత ఉందో చూస్తాము. చూడండి 4 ముక్కాలు ఉంది. అలాగే మనం మార్క్ చేసుకుంటాము. ఇలా మార్క్ చేసుకునేసినాము. ఇప్పుడు వచ్చి మనం నడుము భాగం ఎంత ఉందో అలవ్ చేసుకుంటాము. ఇక్కడ మన హామ్ కోల్ కట్ చేసిన హామ్ కోల్ నుంచి మనం ఫస్ట్ ఈ హామ్ కోల్ నుంచి ఇక్కడ దాకా పెట్టి 17.5 ఇంచ్ ఉంది. దాంట్లో సగం ఎత్తుకుంటాము. మనం నడుముని కొలత చేసేప్పుడు దాంట్లో హాఫ్గా మనం కొలత ఎత్తుకొని ఇలా మార్క్ చేసుకుంటాము. ఇప్పుడు నేను వచ్చి 8.5 పెడతాను. 8.5కి ఇక్కడ ఒక మార్క్ చేసిండాను. ఇక్కడ ఒక మార్క్ చేసేసి ఇక్కడ నుంచి సైడ్లో కుట్టేదానికి 1.5 ఇంచ్ పెట్టిండాను. ఇప్పుడు అది మరి ఇప్పుడు మనం నెక్, హామ్ కోల్ సైడ్ మార్క్ చేసినాము. ఇక్కడ వచ్చి హామ్ కోల్లో మనం బెండ్ చేసేదానికి బ్యాక్ వచ్చి 1.5 ఇంచ్ పెడతాము. ఈ కొనాన ఈ షార్ప్లో వచ్చి పెట్టి మనం దీన్ని ఇట్ట బెండ్ చేసుకుంటాము. ఇలా మార్క్ చేసి ఇప్పుడు మనం కట్ చేసి ఎత్తుకుంటాం బ్యాక్ మాత్రం. ఇలా బ్యాక్ కట్ చేసి ఎత్తుకున్నాను. ఇప్పుడు వచ్చి ఫ్రంట్ ఎలా కట్ చేసేదని చూస్తాము. ఈ క్లాత్ అలాగనే పెట్టేసి ఈ బ్యాక్ వచ్చి
ఇలా పెట్టి మార్క్ చేస్తాము. అట్నే కాపీ చేసుకుంటాము. ఈ సైడ్ ఎంత ఉందో మనం మార్క్ చేసుకుంటాము. ఇది వచ్చి హామ్కోలు, ఇది షోల్డర్, ఇది వచ్చి నెక్ వచ్చి ఫ్రంట్లో వేరేలాగా ఉంటుంది, బ్యాక్లో వేరేలాగా ఉంటుంది. దానివల్ల మనం వచ్చి క్లాత్ పెట్టి మార్క్ చేసుకుంటాము. నెక్ మాత్రం మనం సైడ్లో అంతా మార్క్ చేసేస్తాము. ఇప్పుడు మనం ఇలా మార్క్ చేసిందాము. ఇప్పుడు వచ్చి బ్యాక్ని మనం తీసేస్తాము. తీసేసి ఇది సైడు, ఇది వచ్చి హామ్కోలు, షోల్డర్, నెక్ది కూడా మనం మార్క్ చేయలేదు. దానికి మనం నెక్ని వచ్చి ఫ్రంట్ నెక్ని వచ్చి ఇలా షోల్డర్ నుంచి పెట్టి ఇలాగా నెక్ని మార్క్ చేసుకుంటాము. ఇది మార్కు. మనం ఇప్పుడు వచ్చి దీన్ని మార్క్ చేసేస్తున్నాము. ఇప్పుడు మన ఫ్రంట్ భాగాన్ని పట్టి కప్ సైజ్ భాగాన్ని వచ్చి మనం మార్క్ చేసేసుకుంటాము. ఇప్పుడు మనం నెక్లోంచి ఈ నెక్ పెట్టి ఇక్కడ పట్టి జాయిన్ చేసినారు, అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని సెంటర్ పట్టి మార్కు ఇలా షోల్డర్ సెంటర్ పెట్టి మనం ఈ పట్టి మార్క్ని పెట్టి మార్క్ చేస్తాము. ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చి సైడ్ ఇలా మార్క్ చేసినాను. సైడ్ పెట్టి ఈ హామ్కోల్ నుంచి ఇక్కడ చూడండి, ఈ హామ్కోల్ నుంచి ఈ పట్టికి మనం కరెక్ట్గా ఇలా పెట్టి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసి వెతుకుంటాము. మార్క్ చేసి ఈ మూడుని వచ్చి మనం జాయిన్ చేస్తాము. ఇక్కడ మనం కింద ఒక 1/4 ఇంచ్ వదిలేసి మార్క్ చేస్తాము. ఏంటంటే స్టిచ్చింగ్ చేసేదానికి మనం కొంచెం వదులుకోవాలి. చూడండి, ఫ్రంట్ భాగం ఇలా మార్క్ చేసి ఎత్తుకున్నాను. ఇప్పుడు వచ్చి హామ్కోల్ దగ్గర వచ్చి మనం కొంచెం ఇంకా లైట్గా లోగా పెట్టి కొంచెం బెండ్ చేసి మార్క్ చేసుకుంటాము. ఫ్రంట్ హామ్కోల్ని. బ్యాక్ వచ్చి కొంచెం పైకి ఉండాలి, ఫ్రంట్ వచ్చి కొంచెం లో రావాలి. దానివల్ల మనం ఇది బ్యాక్లో మార్క్ చేసింది, దాంతో ఒక 1/4 ఇంచ్ పెట్టి కిందకి మనం మార్క్ చేసిందాము. మార్క్ చేసి మనం ఫ్రంట్ కట్ చేసుకుంటాము. ఫ్రంట్ మనం ఇలా కట్ చేసి ఎత్తుకున్నాము. ఇప్పుడు పట్టి కట్ చేసుకుంటాము. ఈ పట్టి వచ్చి మనం ఫ్రంట్ ఇలా పెట్టి మార్క్ చేసి కట్ చేసినాం కదండి. ఈ పట్టి వచ్చి పట్టి ఎంత ఉందో మనం కొలత ఎత్తుకుంటాము. పట్టి 2 ఇంచ్ ఉంది. మనం కుట్టేదానికి కింద మడిచేదానికి మొత్తం చేరి 3 ఇంచ్ మార్క్ చేసుకుంటాము. 3 ఇంచ్ ఇలా మార్క్ చేసి కట్ చేసుకుంటాము. చూడండి, ఇలా పట్టి తనిగా మనం కట్ చేసి ఎత్తుకున్నాము. ఇది ఫ్రంట్, ఇది పట్టి. ఈ ఫ్రంట్ కప్ షేప్ ఎట్ట మార్క్ చేసేదని చూస్తాము. ఇప్పుడు మనం ఫస్ట్ స్లీవ్ కట్ చేసి ఎత్తుకుంటాము. స్లీవ్కి ఇలా టూ క్లాత్ మనం మడిచి మార్క్ చేసినాం కదండి. ఇప్పుడు వచ్చి 4గా మడుస్తాము. ఇలా 4గా మడుచుకొని మనం కింద కుట్టేదానికి ఒక 1/4 ఇంచ్ వదిలి మార్క్ చేస్తాము. కింద మడిచి కుట్టేదానికి. ఇది వచ్చి మనం పైన స్టిచ్ చేసేదానికి 1/4 ఇంచ్, మొత్తం ఒక 1/2 ఇంచ్ నేను పెట్టిండాను. ఈ 1/2 ఇంచ్ వచ్చి మన కింద మడిచేదానికి పైన మనం కుట్టేదానికి మార్క్ చేసి పెట్టిండాను. పెట్టేసి స్లీవ్ ఎంత ఉందో కరెక్ట్గా ఈ మార్క్లో ఉంచి మనం పెట్టి ఇలా పెట్టి ఇక్కడ కుట్లేసిండేది ఇక్కడ కరెక్ట్గా పెట్టి మనం ఇక్కడ ఒక మార్క్ వేసుకుంటాము. ఇక్కడ పైన కుట్టిండేది ఇక్కడ నుంచి ఒక మార్కు. ఇది వచ్చి వెనకాల మనం కుట్లేసిండారు చూడండి, అలా సేమ్ ఇది ఇలాగ పెట్టుకున్నాను మార్కు. ఇది వచ్చి ఫ్రంట్లో కొంచెం వచ్చి లోగా దిగుంటుంది. దానివల్ల ఆ ఫ్రంట్ని వచ్చి మనం తనిగా మార్క్ చేసుకోవాలి. ఇటు పెట్టి మార్క్ చేసుకొని ఇలా ఇది వచ్చి బ్యాక్, ఇది ఫ్రంట్, ఇలాగ 2 మార్క్ చేసుకున్నాము. ఫస్ట్ వచ్చి ఫ్రంట్ది మనం కట్ చేసుకుంటాము మార్క్ చేసుకొని. చూడండి, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఫస్ట్ మనం వచ్చి
బ్యాక్ స్లీవ్ వచ్చి కట్ చేసుకుంటాము. ఇలా కట్ చేసేసి సెంటర్ ఒక అక్క తీసుకుంటాము. ఏంటంటే సెంటర్ తెలియాలి మనకి, దానికోసం ఇది వచ్చి మనం కుట్టేదానికని ఇక్కడ ఒక మార్క్ వేసుకుంటాము. ఇలా మార్క్ వేసుకొని ఇలాగా మనం 4 క్లాత్ని 2గా ఓపెన్ చేసుకుంటాము. ఓపెన్ చేసి ఈ 2 క్లాత్లో మాత్రం మనం బెండ్ చేసి కట్ చేస్తాము. చూడండి, ఇలా బెండ్ చేసినాము. ఇలా బెండ్ చేసి ఇది ఒక అత్తా తీసుకుంటాము. ఏంటంటే ఇది మన ఫ్రంట్ని మనం తెలుసుకునేదానికని. ఇది వచ్చి బ్యాక్ సైడ్లో స్లీవ్లో వస్తుంది, ఇది ఫ్రంట్ సైడ్ వచ్చి స్లీవ్లో వస్తుంది. దానివల్ల ఇలాగ మనం మార్క్ చేసి కట్ చేసుకున్నాము. ఇద్దరు స్లీవ్ కట్ చేసి ఎత్తుకునేసినాము. నెక్స్ట్ వచ్చి కప్ షేప్ వచ్చి ఎలా మార్క్ చేసి ఇది చూస్తాము. ఇది ఫ్రంట్ మనం ఎత్తి పెట్టుకున్నాను. ఇది వచ్చి ఫ్రంట్ కప్ సైజు. ఫ్రంట్ కప్ సైజ్ నుంచి ఇలా ఇది మన సెంటర్ పట్టి మార్క్ చేస్తున్నాం చూడండి, డాట్. ఆ డాట్లో ఉంచి ఇలా సెంటర్ తీసుకుంటాం. ఫస్ట్ ఈ డాట్లో ఉంచి చూడండి, షోల్డర్ సెంటర్ చూసి ఇలా పెట్టి ఇక్కడ స్టిచ్చింగ్ లాస్ట్ వేసిండారు అక్కడికి మనం మార్క్ చేసుకుంటాము. అలాగా సెంటర్ ఫస్ట్ మార్క్ చేసుకుంటాము. సెంటర్ మార్క్ చేసుకున్నాము, ఇలా పెట్టినాము. ఫస్ట్ ఇప్పుడు వచ్చి స్ట్రైట్ మార్క్ చేసి పెట్టినాము. ఇప్పుడు వచ్చి ఈ సెంటర్ మనం డాట్ పెట్టినాం చూడండి, ఆ డాట్లో ఉంచి మన ఈ పట్టి దాకా ఎమ్ము ఎంత రావాలో చూస్తాము. చూడండి, ఎమ్ము ఇంత ఉంది, కరెక్ట్గానే ఉంది. ఎమ్ము కూడా అలాగనే ఉంది. ఇది అట్నే వదిలేస్తాము. ఇది పట్టి ఇప్పుడు వచ్చి మనం సెంటర్ డాట్ వచ్చి ఇక్కడ సెంటర్గా 2 పట్టికి సెంటర్ వేసి ఇంత దాకా మార్క్ ఉంది, ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటాము. ఇది సెంటర్, ఇది సైడ్ పట్టి మార్కు. ఇది వచ్చి సైడ్లో స్లీవ్ కాడ నుంచి వచ్చే డాట్ వచ్చి కరెక్ట్గా ఈ సెంటర్ పట్టికి స్ట్రైట్ ఉంది. ఇది సెంటర్ పట్టి స్ట్రైట్. అలాగా మనం మార్క్ చేసిన స్లీవ్లోంచి సెంటర్ పట్టికి మనం డాట్ వేసుకుంటాము. ఇలా 3 డాట్ వేసినాము. ఇప్పుడు మనం పట్టేదానికి అనేసి ఇది సెంటర్ వస్తుంది. ఈ సెంటర్ నుంచి 1 ఇంచు పట్టేదానికి మనం డాట్ పట్టేదానికి మార్క్ చేసుకుంటాము. ఇలా ఫస్ట్ మార్క్ చేసుకొని ఇది వచ్చి పట్టి కాడ నుంచి వచ్చే డాటు, ఇది వచ్చి హామ్ కోల్ దగ్గర నుంచి వచ్చే డాటు. ఇలా 3 డాట్ మార్క్ చేసుకుంటాము. 3 డాట్ మార్క్ చేసి మనం స్టిచ్ చేసేప్పుడు చూస్తాము. ఇది చాలా ఈజీ ఇది మార్క్ చేసేది. ఇలాగ మనం చూసి మార్క్ చేసేప్పుడు కరెక్ట్గా ఉంటుంది. కప్ షేపు చాలా కరెక్ట్గా వస్తుంది. మనం ఇప్పుడు లైనింగ్ క్లాత్లో ఎలా కట్ చేసేది చూసినాం. ఈ 4 ఐటమ్స్ దాన్ని మనం కట్ చేయాలి. ఫస్ట్ బ్యాక్, ఫ్రంట్ అండ్ స్లీవ్ అండ్ పట్టి. ఎక్స్ట్రా వచ్చే క్లాత్లో వచ్చి మనం క్రాస్ పీస్ అలా కట్ చేసుకొని మనం స్టిచ్ చేసేప్పుడు చూస్తాము. ఇది వచ్చి క్లాత్లో అట్నే అప్లై చేసి కట్ చేస్తాము. లైనింగ్ నేను కట్ చేసి ఉండేది. లైనింగ్ దా ఫస్ట్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి. క్లాత్ని మనం ఇలా 2గా మడుచుకుంటాము. మడుచుకొని కింద స్ట్రైట్ చేసుకుంటాము. ఇలా స్ట్రైట్ చేసి పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్యాక్ని ఫస్ట్ దీనిపైన ఇలా పెడతాము. మళ్ళీ వచ్చి ఫ్రంట్, స్లీవ్ అండ్ పట్టి. ఇలా మనం పెట్టుకొని కట్ చేసుకుంటాం. ఫస్ట్ స్లీవ్ కట్ చేసేస్తాను. ఇలా 1/4 ఇంచు వదిలి కట్ చేయాలి. అప్పుడు మనం స్టిచ్చింగ్ వేసేసి
ఆ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని మనం కట్ చేసి ఎత్తేస్తాము. దానివల్ల ఒక 1/4 ఇంచ్ వదులుకున్నాను కట్ చేసేదానికి. స్లీవ్ కట్ చేసేసినాను. ఇది పట్టి. ఈ పట్టి మాత్రం మనం పైన కరెక్ట్గా మార్క్ చేసి కట్ చేసుకుంటాము. కింద మాత్రం ఒక 1/4 ఇంచ్ వదిలితే చాలు. పట్టి ఫ్రంట్ అదేలాగా ఫ్రంట్కి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదిలి కట్ చేయాలి. మనం స్టిచ్చింగ్ చేసేప్పుడు ఆ క్లాత్ని అప్లై చేసి పైన కట్ చేసేసి మళ్ళీ ఆ క్లాత్ని కట్ చేసి ఎత్తేవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను. బ్యాక్ ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్లో పెట్టి క్లాత్లో పైన పెట్టి కట్ చేసేసినాము. ఇప్పుడు కుట్టేప్పుడు దీన్ని ఒడ్డుగానే కుట్టుకుంటా వచ్చి దీన్ని ఎక్స్ట్రా ఉండే క్లాత్ అంతా మనం కట్ చేసేస్తాము. ఇప్పుడు ఈ కటింగ్ వీడియోని చూసినారు ఈ క్లాస్లో. నెక్స్ట్ క్లాస్లో వచ్చి మనం ఎలా స్టిచ్చింగ్ చేసేదని చూస్తాము. లైనింగ్ బ్లౌజు చాలా ఈజీ మెథడ్. మీరు చూసి నేర్చుకోండి. ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను వేసే వీడియోస్ మీకు వస్తాయి. డౌట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.